అనుకుంటే కానిదేమున్నది, మనిషి అనుకుంటే కానిదేమున్నది అని విక్రమార్కుళ్ళ రవితేజ గారి లెవెల్లో జనాల్ని మోటివేట్ చేసి నున్నగా గుండు గీసి పెట్టాడు. దాని అర్థం వాడు మోసం చేశాడని కాదు, నిజంగానే గుండు గీశాడు. అక్కడ సినిమాలో ధనలక్ష్మి వస్తుందని చెప్పి గుండు గీస్తే ఇక్కడ రియల్ లైఫ్ లో బట్టతల మీద జుట్టు మొలిపిస్తానని చెప్పి గుండు గీశాడు. నిజంగా బట్టతల మీద జుట్టు మొలుస్తుందా, అవునా, నిజమా అని జనాలు అడిగితే ఢిల్లీలో బిగ్ బాస్ పార్టిసిపెంట్ కి బట్టతలుంటే నేను జుట్టు మొలిపించాను అని చెప్పాడు. అది విన్న తర్వాత జనాలు వందల సంఖ్యలో వాళ్ళ సెలూన్ ముందు క్యూ కట్టారు. ఇంకేముంది, ఒక పక్క గుండు కొట్టడం, ఇంకో పక్క కొట్టిన గుండుకి ఏదో కెమికల్ రాయడం. ఇదేందయ్యా, ఇది నేనాడ చూడలేదే అని జనాలు అడిగితే ఈ కెమికల్ వల్లే కొత్త జుట్టు మొలుస్తుందని చెప్పి వాళ్ళని పంపించడం. ప్రెసెంట్ అయితే వాళ్ళకి ఆ కెమికల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. దీన్నే అంటారేమో అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడాయని. నిజంగా బట్టతల మీకు ఒక ప్రాబ్లం అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఇలాంటి వాళ్ళని కాదు.